రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, రౌడీ బేబీ సాయి పల్లవి కలిసి నటిస్తే వెండితెర మీద మెరుపులే. ఇద్దరు పాత్రల్లో పాతుకుపోయే స్టార్లు, యూత్ లో భారీగా ఫాలోయింగ్ ఉన్న స్టార్లు. అలాంటి ఇద్దరి జోడీ అంటేనే క్రేజ్ మామూలుగా ఉండదు. పాన్ ఇండియా మార్కెట్ షేక్ అవ్వాల్సిందే. అదే ఇప్పుడు జరగబోతుంది. సాయి పల్లవి ఓ మూవీ ఒప్పుకుందంటే అందులో కంటెంట్ ఓ రేంజ్ లో ఉంటే తప్ప తను ఒప్పుకోదు. అలాంటిది తను ఓ సినిమా చేస్తుందంటే, అది కూడా విజయ్ దేవరకొండతో కలిసి చేస్తుందంటే అర్జున్ రెడ్డిని మించే ఏదో ప్రయత్నమే జరుగుతుందనుకోవాలి. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డిగా ఫోకస్ అయినప్పటి నుంచి, గీత గోవిందంతో 100 కోట్ల ఆర్టిస్ట్గా మారినప్పటి నుంచి ఒక కాంబినేషన్ మీద మాత్రం ఎప్పుడూ చర్చ జరిగేది. అదే విజయ్ దేవరకొండతో సాయి పల్లవి జోడీ గురించి. ఈ ఇద్దరు కలిస్తే అదో స్పెషల్ కాంబినేషన్ అనాల్సిందే. ఇద్దరు కూడా పాత్రల్లో పాతుకుపోయే బ్యాచ్. చాలా న్యాచురల్గా నటించే నటులు. విజయ్కి కర్మకాలి దర్శకులు మోసం చేసి లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ లాంటి కంటెంట్లు షాక్ ఇచ్చాయి. కానీ ఏ మాత్రం కంటెంట్ బాగున్నా, పాత్ర బాగున్నా తను అందులో దూరి బాక్సాఫీస్కి దారిని రెడీ చేసే బ్యాచ్. ఇక సాయి పల్లవి విషయానికి వస్తే తను లేడీ పవర్ స్టార్గా టాలీవుడ్లోనే పేరుంది. రౌడీ బేబీగా కాలీవుడ్లో గుర్తింపు దక్కింది. దీనికి తోడు చాలా సెలెక్టివ్గా మూవీస్ చేస్తుంది కాబట్టి తన మూవీలకు మంచి క్రేజ్ ఉంటూనే ఉంటుంది. సో ఇప్పుడు టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సాంకృతయాన్ తీసే సినిమాలో విజయ్ సరసన సాయి పల్లవి అంటే లెక్కలే మారిపోతున్నాయి. విజయ్ దేవరకొండకి పాన్ ఇండియా లెవెల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సాయి పల్లవికి సౌత్ వరకే గుర్తింపు ఉంది. కానీ హిందీ మూవీ రామాయణ్తో పాన్ ఇండియాను షేక్ చేయబోతోంది. సో అలాంటి తను రౌడీ స్టార్తో జోడీ కడితే ఇద్దరు రౌడీల మధ్య పాన్ ఇండియా బాక్సాఫీస్ నలగాల్సిందే.